ఇప్పుడు ఒలిసి ఉప్పు తీసాను చూడండి. శభాష్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఈ రోజు అయితే మంచి వీడియో అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. వీడియో అయితే ఆల్రెడీ మీరు తమిళ అయితే చూసొచ్చుంటారు. వీడియో ఏంటంటే మన్న వాళ్ళ తోటలోకి అయితే మన్న వాళ్ళ కూతురు అల్లుడు అయితే వచ్చారు ఫ్రెండ్స్. వాళ్ళు వచ్చిన సందర్భంగా అయితే మన్న అయితే నాటుకోడి పులుసు అయితే పెట్టాడు ఫ్రెండ్స్. ఆ నాటుకోడి పులుసు అయితే పెట్టాము. మన్న వాళ్ళే కాదు, మేము కూడా వెళ్ళాము, మేమే కూర అయితే చేసాము. అది ఎలా వచ్చింది అనేది అయితే మీరు వీడియో చివరిదాకా చూడండి. మేము ప్రతిదీ అంత నీట్గా చేసామంటే చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ నాటుకోడి పులుసు ఎలా ఉందనేది వీడియో చివరిదాకా చూసిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బట్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇంకొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు అంత షేర్ చేస్తే మీరు నాకు ఎంత సపోర్ట్ చేస్తారో నేను అటువంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు అయితే వస్తాను ఫ్రెండ్స్. మనం అయితే నాటుకోడి పులుసులోకి అయితే వెళ్ళి చూద్దాం ఎలా ఉందనేది. ఫ్రెండ్స్ మీరైతే చూస్తున్నారు కదా, అంటే మా అన్న వాళ్ళ అల్లుడు వచ్చాడని అయితే మేమైతే ఈరోజైతే స్పెషల్గా అయితే వంట అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. అంటే మామిడి తోటలోకి వచ్చాడు, ఎలా ఉన్నాం అని చూసిపోయేదానికి అయితే వచ్చాడు ఫ్రెండ్స్. దాని అయితే మేమైతే స్పెషల్గా అయితే వంట అయితే చేస్తున్నాము. దానికైతే ముందుగా అయితే ఫ్రెండ్స్ కొబ్బరికాయ ఎందుకు తీస్తున్నాడు అనుకుంటున్నారా? మా అల్లుడికి అయితే పాయసం పెట్టాలని చెప్పి పాయసంలోకి అయితే కొబ్బరి ముక్కలు వేసి దానికైతే కొబ్బరి అయితే తీస్తున్నాడు ఫ్రెండ్స్. ఆ కొబ్బరి తీసిన తర్వాత కూడా పాయసం ఎంత దూరం వచ్చింది అనేది ప్రాసెస్ కూడా చూద్దాము. ముందు కొబ్బరి అయితే తీనిండి. ఎండిపోయింది కాయదా? అసలు బాగుందా చూడు, అసలు అది బాగానే ఉందా? ఇప్పుడు ఒలిసి ఉప్పు తీసాను చూడండి. శభాష్. ఫ్రెండ్స్ ఫ్యామిలీ అయితే చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఫ్యామిలీ మొత్తం తేడా ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా చుట్టాలు అయితే ఎలా ఉన్నారో. కొబ్బరికాయ అయితే కొయ్యటం అయిపోయింది. పాయసం ఎంత దూరం వచ్చింది అనేది కూడా చూద్దాము ఫ్రెండ్స్. పాయసం అయితే బాగా ఉడుకుతుంది. ఎండగా ఉండడం వల్ల అయితే కొంచెం అయితే క్లారిటీ అయితే రావట్లేదు. అయితే చక్కెర కూడా వేసుకున్నాము. చక్కెర అయితే వేసుకుంది. బాగా గలిపెట్టాల. చక్కెర కరిగిందా గలిపెట్టాలి బాగా. కొబ్బరి ముక్కలు అయినాయా? కంచి మా అన్న అయితే కట్లు కూడా తెస్తున్నాడు. కట్లు తెచ్చేసిన తర్వాత మనం ప్రజెంట్ అయితే పాయసం అయితే పెట్టున్నారు. పాయసం అయిపోయిన తర్వాత ఏం పెడతారు అనేది కూడా మనకైతే తెలీదు. పెట్టిన తర్వాత అయితే చూద్దాం. కొంచెం ఎండగా ఉంది. కొంచెం కాదు, సరిగ్గా ఉంది ఎండ. వేసి కొబ్బరి ముక్కలు కూడా వేసేసి కలిపేసుకుంటే ఎంచేపు ఉడకాలి. ఇంకా అదా అయిపోయింది. కొబ్బరి ముక్కలు ఉడికితే అయిపోయినట్టే. శుద్ధంగా అయితే కడుక్కొని అయితే వేసేస్తున్నాము. వేసేసిన తర్వాత మనకైతే పాయసం అయితే రెడీ అయిపోద్ది. తర్వాత నెక్స్ట్ అది ఏందనేది తర్వాత అయితే చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. కొంచెం ఉడికిన తర్వాత దింపేసి పాలు పోయాలి. అంటే చల్లారిన తర్వాత పాలు పోయాలి ఫ్రెండ్స్. పాయసంలో కూడా అయితే పాలు అయితే పోసేసుకుంటున్నాము. పాలు పోసేస్తామంటే అయిపోయినట్టు మ్యాక్సిమం పాయసం. మొత్తానికి అయితే అయిపోయింది పాయసం. ఓకే ఫ్రెండ్స్, మేమైతే పాయసాన్ని అయితే ఇలా చేసాము. మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్ చేయండి. పాయసం ఎంతమందికి ఇష్టం అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతవరకు చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఇంకా చాలా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ముందు మంచి బాగా ఉంది వీడియో అంతా చూడండి. వీడియో చివరిదాకా చూసి వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అల్లుడికి అయితే పాయసం అయితే ఇచ్చాము. చూసి టేస్ట్ ఎలా ఉందో చూస్తున్నాడు. బాగుందా? సిగ్గుపడుతున్నాడు ఫ్రెండ్స్. కొద్దిగా అయితే చూస్తున్నాడు, కొద్దిగా అయితే సిగ్గుపడుతున్నాడు. బాగుందా? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కూడా చేసిన ఐటమ్స్ కూడా ఏ విధంగా ఉన్నాయనేది కూడా టేస్ట్ చేపిద్దాం. మా అన్నయ్య కూతురు అయితే కూరగాయలు అయితే కోస్తుంది. ఏ విధంగా కోస్తుందో చూస్తున్నారు కదా. ఎవరి పనులో వాళ్ళు అయితే ఉన్నారు ఫ్రెండ్స్. చూస్తున్నారు, బిజీగా తిరుగుతున్నారు. ఎవరి పనులో వాళ్ళు అయితే ఉన్నారు.
దగ్గరికి కూడా వెళ్ళి చూద్దాం ఏమేమి కట్ చేస్తుంది అనేది. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ అయితే ఫ్రెండ్స్ కటింగ్ అయితే అయిపోయింది, చూస్తున్నారు కదా. ఇదైతే మనకైతే చికెన్ లేకపోతే కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చికెన్ అయితే చేసుకుంటున్నాము. ఏమేమి వేస్తారు అనేది కూడా ప్రతిదీ అయితే మనకైతే వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అది కూడా చూద్దాము ఫ్రెండ్స్. తగినంత నూనె అయితే పోసుకున్నారు, చూస్తున్నారు కదా నూనె అయితే ఎంత పోసారు అనేది. తర్వాత ఏం వేస్తారు అనేది కూడా చూద్దాము. నూనె అయితే ఏడెక్కింది, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు కూడా అయితే వేస్తుంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఉల్లిపాయలు కూడా అయితే వేస్తుంది. ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి, టమాటాలు వేస్తున్నాను. టమాటాలు అయితే మగ్గిపోయి ఫ్రెండ్స్. టమాటా అయితే బాగా టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అయితే బాగా మగ్గిపోయింది, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే చికెన్ అయితే వేస్తుంది. ఫ్రెండ్స్ చికెన్ మొత్తం అయితే ఎయిట్ అయిపోయింది, చూస్తున్నారు కదా. దాన్ని అయితే కలిపెట్టుకున్నాము. ఉప్పు అయితే తగినంత ఉప్పు అయితే వేస్తుంది ఫ్రెండ్స్. పసుపు అయితే 2 స్పూన్లు అయితే వేసింది ఫ్రెండ్స్. కారం కూడా వేస్తుంది ఫ్రెండ్స్. కారం ఎన్ని స్పూన్లు వేస్తున్నారా? 3 స్పూన్లు అయితే కారం అయితే వేస్తుంది. ముందైతే మనమైతే ఉప్పు, పసుపు, కారం అయితే వేసుకున్నాం కదా. అట్లనైతే బాగా ముక్కలకు పట్టిన దాకా అయితే బాగా కలుపుకొని మూత కూడా అయితే పెట్టేసింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా కారంలో అయితే మగ్గిపోయింది బాగా. కారంలో అయితే బాగా అయితే మగ్గిపోయిందంట. నీళ్ళు ఏమి వేయలేదు కదా, తగిన నీళ్ళు అయితే పోసుకున్నాం. తగిన నీళ్ళు అయితే పోస్తుంది. తగిన నీళ్ళు అయితే పోసుకుంది. ఉడికిన తర్వాత ఎలా వస్తుందని చూడండి. అంటే ఫ్రెండ్స్ చికెన్ అయితే బాగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో అయితే మనం అయితే మసాలా అయితే వేసుకున్నాము ఫ్రెండ్స్. ధనియాల పొడి అయితే వేస్తుంది. 2.5 స్పూన్ అయితే ధనియాల పొడి అయితే వేసింది. అల్లం పేస్ట్ బాగా అయితే కలుపుకుంటుంది ఫ్రెండ్స్. ధనియాల పొడి, అల్లం పేస్ట్ అయితే వేసి బాగా అయితే కలుపుకుంటుంది, చూస్తున్నారు కదా. మూత కూడా అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకాసేపు ఉడికిన తర్వాత అయితే కూర అయితే దింపేసుకున్నాము ఫ్రెండ్స్. చూసారు కదా నాటుకోడి పులుసు అయితే ఎలా వచ్చిందో. నాటుకోడి పులుసు అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. బాగా టేస్ట్ కూడా ఉంది. నాటుకోడి పులుసు అందరం కలిసి అయితే బాగా తిన్నాం ఫ్రెండ్స్. తినిందైతే పెట్టలేదు, ఎందుకంటే నాకైతే కొంచెం పని ఉండి నేనైతే బయటికి వెళ్ళాను. నేను బయటికి వెళ్ళే లోపల అయితే ఇక్కడ తినడం కూడా అయిపోయింది. అందువల్ల అయితే నేనైతే వీడియో తీయలేకపోయాను. ఏమనుకోకండి, నెక్స్ట్ వీడియోలో ప్రతిదైతే నీట్గా క్లారిటీగా అయితే తీసి పెడతాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఎంతవరకు చూస్తారంటే ఎంతకంత నచ్చే ఉంటుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. కింద అయితే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా కొంచెం షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఏంటంటే
ఇంకొంచెం నాకు మోటివేషన్ వస్తుంది, నేను మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుగా తేగలను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే ఇదే. రేపైతే మళ్ళీ అయితే మీ ముందుకైతే మంచి వీడియో అయితే వచ్చేస్తాను. ఇంతవరకు సెలవు తీసుకుంటున్నాను. ఓకే, బాయ్ బాయ్.